బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేబినెట్ లో సీనియర్ ఎన్ఎండి ఫరూక్ కి స్థానం దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో జూనియర్ వంగలపూడి అనితకు, అలాగే కేబినెట్ లో అంతా కూడా 40 ఏళ్ల పైబడిన వాళ్లే ఉండడం గమనార్హం. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులవుతున్న వాళ్లు 11 మంది ఉన్నారు. 24 మందిలో 17 మందికి తొలిసారి మంత్రి పదవి కల్పిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో 3 మహిళలున్నారు. 30 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో పయ్యావుల కేశవ్కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో గొట్టిపాటి రవికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇక చంద్రబాబు కేబినెట్ లో అంతా సీనియర్లకు స్థానం కల్పించారు. సీనియర్ ఎన్ఎండి ఫరూక్ 74 ఏళ్ల ఫరూక్ కి స్థానం కల్పించారు. చంద్రబాబు కేబినెట్ లో జూనియర్ వంగలపూడి అనిత 40 ఏళ్లు అనితకు కూడా స్థానం కల్పించారు. కేబినెట్ లో అందరూ కూడా 40 ఏళ్ల పైబడిన వాళ్లే ఉండడం కూడా గమనార్హం. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రులవుతున్న వాళ్లు 11 మంది ఉన్నారు. 24 మందిలో 17 మందికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో 3 మహిళలు, 30 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో పయ్యావులకు తొలిసారి మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో ఉన్న గొట్టిపాటి రవికి తొలిసారి మంత్రి పదవి అవకాశం దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు స్థానం కల్పించారు. ఎన్ఎండి ఫరూక్ మంత్రి స్థానం కల్పించారు. అలాగే చంద్రబాబు కేబినెట్ లో జూనియర్ వంగలపూడి అనితకు అవకాశం దక్కింది. కేబినెట్ లో ఉన్న వాళ్లంతా కూడా 40 ఏళ్ల పైబడిన వాళ్లే ఉండడం గమనార్హం. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులవుతున్న వాళ్లు 11 మంది ఉన్నారు. 24 మందిలో 17 మందికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో 3 మహిళలు ఉన్నారు. 30 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో పయ్యావులకు తొలిసారి మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో గొట్టిపాటి రవికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు ప్రముఖ స్థానం కల్పించారు. సీనియర్ ఎన్ఎండి ఫరూక్ కి మంత్రి స్థానం కల్పించారు. అలాగే కేబినెట్ లో జూనియర్ వంగలపూడి అనిత 40 ఏళ్లున్న అనితకు కూడా స్థానం కల్పించారు. అయితే ఈ కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 40 ఏళ్ల పైబడిన వారే ఉండడం గమనార్హం. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులవుతున్న వాళ్లు 11 మంది ఉన్నారు. 24 మందిలో 17 మందికి తొలిసారి మంత్రి పదవి కల్పించారు. చంద్రబాబు కేబినెట్ లో 3 మహిళలు, అలాగే 30 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో ఉన్న పయ్యావులకు తొలిసారి మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్తో ఉన్న గొట్టిపాటి రవికి తొలిసారి మంత్రి అవకాశం దక్కింది. చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు ప్రతి జిల్లాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గన్నవరంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్లో చూసేందుకు ఏర్పాట్లు చేశారు.